హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారా? మీకు ఖచ్చితంగా చెప్తాను. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి? అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక సాయం అయితే చేయండి. ఈ వీడియోని షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియోలో చూస్తున్నారా ఏం చేస్తున్నారు? ఫిషింగ్ అండి. చేపలు పడుతున్నాం. వాళ్ళు ఎవరో కాదు, మన ఫ్యామిలీ మెంబర్సే. అండ్ నిజానికి ఇది ఎవరి చెరువు అనుకోకండి, ఇది కూడా మన చెరువే. ఇక్కడ చేపలు దొరుకుతాయో దొరకవో తర్వాత సంగతి. ముందుగా అయితే అందరం జాలీగా చెరువులో అయితే దిగేసామన్నమాట. హే, మీకు చెప్పనా? నిజం చెప్పాలంటే నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. అదే తినడానికైతే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటా. అండ్ మీలో ఎంతమందికి చేపలు పట్టడం అంటే ఇష్టం? ఇంకా ఎంతమందికి చేపలు తినడం అంటే ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అసలు మర్చిపోద్దు. ఇంకొకటి చెప్పనా, నా బెస్ట్కి కూడా అంతే. తనకు అసలు చేపలు అంటే ఇష్టమే ఉండదు. కానీ నేను ఎలా చేపలు పట్టడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తానో తనకు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది, చాలా సరదాగా. కానీ చేపలు మాత్రం తినదు. నేనన్నా కాస్త రేరుగా అయినా తినడానికి ట్రై చేస్తా. తనైతే అస్సలు ముట్టదు. తనని కూడా మీకు త్వరలో పరిచయం చేస్తా. ఇంకెంతో సమయం లేదు దానికి కూడా. ఇంకొక జస్ట్ 2 months ఓపిక పడితే చాలు, నా బెస్టీ నా దగ్గరికి వచ్చేస్తుంది. నా హ్యాపీనెస్ని నాకు తిరిగి తెచ్చేస్తుంది. ఓకే, ఎక్కువగా మాట్లాడేస్తున్నానా? పర్లేదులే, నువ్వే కదా, నువ్వు నా ఫ్రెండ్ కదా, వింటావులే. నీకు ఇంకొక స్టోరీ చెప్పనా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనేసి అనుకుంటాం కదా. నువ్వైనా నేనైనా మన లైఫ్లో మనకంటూ ఒకటి ఇష్టం కానీ ప్రేమ కానీ ఉంటుంది. ఆ గోల్ని ఎలా అయినా రీచ్ అవ్వాలి అన్న థాట్లో ఉంటాం. కానీ మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది మన లైఫ్లో. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనల్ని మనం అస్సలు బ్యాలెన్స్ చేసుకోలేం. ఎంత డిప్రెషన్లో ఉంటామంటే అది మనకి ఎలాంటి విషయం, మనకి ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేసినా కూడా మనం మోటివేట్ కానంత. ఎందుకంటే మనం మన గోల్స్ మీద పెంచుకున్న ఆ ప్రేమ మన ముందు ఎంత నిజం ఉన్నా కూడా కనిపించినంత డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. ఆ డిప్రెషన్లో అనుకున్న దాన్ని వదిలేసి ఇంకొక దాని వైపు పరుగులు పెడుతూ ఉంటాం. నచ్చింది చేయక నచ్చనిది చేస్తూ చాలా భారంగా లైఫ్ని గడిపేస్తూ ఉంటాం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 90% పీపుల్ ఇలానే గడిపేస్తూ ఉంటారనుకుంటున్నా వాళ్ళ లైఫ్ని. నేను కూడా అంతే. నా లైఫ్ని ఏదో అవుదామనుకుంటూ ఏదో చేస్తున్నాను. ఇక నీ లైఫ్ కూడా ఇలానే ఉందా? కానీ నా లైఫ్లో ఒక్క ఫీలింగ్ మాత్రం మిగిలిపోతుంది. నేను అనుకున్న గోల్, అది నేను రీచ్ కాలేకపోయానే అనేసి. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉండడం కామన్. కానీ ఆ గోల్స్ ఎలా అంటే మన ఇంట్లో పరిస్థితులు కానీ, మనకున్న సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మనకున్న టాలెంట్ కానీ, మనం వెళ్ళే వే కానీ, ఏదో ఒకటి మనకి సపోర్టింగ్గా లేకపోవడం. ఇది మన గోల్కి ఒక పెద్ద ఆనకట్టలా ఉంటుంది. కానీ మీరు మీ గోల్స్ని రీచ్ కాలేదు అనేసి ఎప్పటికీ బాధపడకండి. ఎందుకంటే మీ టాలెంట్ మీకు తెలుసు. అండ్ నువ్వే బాస్వి అండ్ నువ్వే ఎంప్లాయీవి. కాబట్టి నీ కోసం నీ క్రియేటివిటీని నువ్వే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. అప్పుడే కదా ఈ ప్రపంచానికి నువ్వేంటో అనేది అర్థమవుతుంది. అయితే ప్రతి ప్రాబ్లమ్ని నువ్వు ఒక చిన్న స్మైల్ ఇచ్చి టేక్ ఇట్ ఈజీ అనుకో. ఇట్స్ ఈజీ.